ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన సందేహ నివారణని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, ఇచ్ఛ శ్రద్ధ ఉండి కూడా అనుకూలత లేక అర్థము కాకుండా ఆచరించుట కష్టమని తమరే తెలిపితిరి కదా. స్వామి: అట్లయినా అనుకూలత లేక అర్థము కాక ఈ రెండును నీలో ఉన్నవన్నమాట. అర్థము కాకుండా అడుగు, అనుకూలత లేకుండాటకు నీకున్న అడ్డేమి? భక్తుడు: సందేహమే పెద్ద అడ్డు, దానికి మించిన అడ్డు వేరేమున్నది? ఇన్ని వినియు అప్పుడప్పుడు మాకు ఆగ్రహము కలుగుతూనే ఉన్నది. అది ఏమి కారణమో ఏమో. స్వామి: అది ఎందుకనా మేము నిజముగా ఆత్మస్వరూపము అనున్నటువంటి నమ్మకము మీపై మీకు లేకుండా మొదటి కారణము. రెండవది, మానవత్వముతో ఉన్న దైవత్వమును మానవునిగా భ్రమించి విషయవాంఛలతో దికమగలు పొందుట. ఈ రెండు కారణముల వల్లనే ఇటు పిశాచము మీపై పొనుచున్నది. అట్లు కాకుండా మానవత్వముతో ఉన్న పరమాత్మను పరమాత్మగా భావించి పరమాత్మతత్వమును ప్రతిష్ఠించుకున్న ఈ సందేహ పిశాచి మీలో చేరదు. ఒకదానిలో ఒకటి చేర్చి నిరూపించినట్టు అధ్యాసను మనుకునము. భక్తుడు: అదిగో అర్థము కాని పదములను తమరు అప్పుడప్పుడు సెలవిచ్చుచుందరు. వానితో మరింత తికమక కలుగుతుండను. స్వామి, అర్థము కానివి నేనెన్నటికీ మీకు చెప్పను. మీకు అర్థము చేసుకునే శక్తి లేక అట్లు బాధపడుతురు. అసలు అట్టి పదముల అర్థములు మీరు తెలుసుకునే వలననే నేను ఆ పదములను చేర్చుచుందను. ఇప్పుడు నేను చెప్పిన విషయములలో అర్థము కాని పదమేది? భక్తుడు: ఏదో అధ్యాస అని అంటిరి. అంటే ఏమి స్వామి? పిచ్చివాడ, అది తెలియదా? ఒక రూపమును చూచి మరొక రూపమని భ్రమించుట, ఒక వస్తువులో మరొక వస్తువును నిరూపించుట. భక్తుడు: అంటే ఎట్లు? ఏ వస్తువునందు మరొక వస్తువును నిరూపించరు? సెలవేయండి. స్వామి: చూడు, త్రాడును చూచి పామనియు, ఎండమావను చూచి ఏవో గురములనియు, ఎండలో మీరు అద్దము చూచి దీపమనియు, ఇట్లే ఎన్నో ఉన్నవి. భక్తుడు: అయితే నేను దేనిని చూచి ఏమని భ్రమించుతున్నాను? స్వామి: ప్రకృతి స్వరూపములో ఉన్న పరమాత్మను చూచి కేవలం ఇది ప్రపంచమని భావించు భయపడుతున్నావు. ఆ బ్రహ్మచేతనే నీవు అన్ని విధములకు బలహీనతలకు చోటిచ్చును. భ్రాంతులతో సందేహములతో సమసిపోతున్నావు. దానిని యథార్థముగా కనుగొన్న భ్రాంతులు పోయి భయము వీడి ధైర్యముతో పరమాత్మను దృఢత్వము ప్రతిష్ట అగును. అట్టి దృఢత్వము పొందుడికే వివేకము అనేటువంటి లైట్ అవసరము. త్రాడు పాము అనేటువంటి సంశయం ఉన్నంత వరకు ఎంత బాధ, ఎంత భయము, ఎంత భ్రాంతి. దానిని వెలుతుల్లో చూచిన తక్షణము ఆ భయభ్రాంతులు ఎట్లు పోవునో ఏమైనా అర్థమగునా? అట్లే ఈ భ్రాంతులు కూడా ప్రకృతిని పరమాత్మ అని తెలుసుకున్న తక్షణమే తెలియకనే అదృశ్యమైపోవును. ఇటు భ్రాంతులను కల్పించి వస్తువులో మరొక వస్తువును నిరూపించినట్టు విచారమని అధ్యాస అందరు బాబు. సశేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.